బెంగళూరు ఇంద్రానగర్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. పార్క్లో మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళపై ఓ గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహిళను వెనక నుంచి అనుసరించి మేడం అని పిలిచి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన మహిళ వెంటనే పరిగెత్తుకెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిఎన్ఎస్ సెక్షన్ 75 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరులో ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీదుర్గ మార్నింగ్ తెల్లవారుతో ఆమె మహిళ 33 ఏళ్ల వయసున్న మహిళ మార్నింగ్ వాక్ వెళ్ళిన ఆమెకి ఓ వ్యక్తి ఆమెను అనుసరిస్తూ కూడా ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడడంతో మహిళ భయాందోళనకు గురైంది. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కూడా ఎవరు లేకపోవడంతో ఆమె అక్కడి నుంచి కూడా పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. ఆమె వెంట ఒక కుక్కను కూడా తీసుకెళ్తూ కూడా వాక్ అనేది వెళ్ళింది. ఈ సమయంలోనే అక్కడ ఎవరు లేకపోవడంతో భయాందోళనకు గురై పరుగులు పెట్టడం జరిగింది. కొంత దూరంలో కొంతమంది వ్యక్తులు ఉండడంతో వారి సహాయంతో ఆమె అక్కడి నుంచి కూడా సేఫ్ గా వెళ్ళగలిగింది. అయితే దీని మీద ఇంద్రానగర్ వంటి ప్రాంతాల్లో ప్రముఖంగా కూడా అత్యంత సంపన్నులు కానీ ఆ ఏరియా మొత్తం కూడా కొంత ఐటీ ఉద్యోగులు కానీ ఎక్కువగా కూడా నివసించే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా భద్రతా పరంగా కూడా పూర్తి చర్యలు అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా భద్రతా పరంగా ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో ఇలాంటి ఘటన జరగడం కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు వాటన్నింటినీ పరిశీలించి ఎవరైతే మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారో అతని కోసం కూడా గాలింపు చర్యలు చెప్పారు. ప్రస్తుతం మహిళ ఫిర్యాదుతో కూడా కేసు నమోదు చేసి దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ. ఓకే రిత్విక్, థ్యాంక్ యూ.